హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మయోన్. ఏంటంటే ప్రాక్టికల్ క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఓకే, వాయిస్ బాగాలేదు. ఓకే, ఏంటంటే ప్రాక్టికల్ క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ప్రాక్టికల్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయనేసి చాలామంది అడుగుతున్నారు కదా. ఏంటంటే అది నోటిఫికేషన్ ఇస్తారు. ఓకేనా, నోటిఫికేషన్ ఇచ్చాక మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్టడీ చేసే వాళ్ళకి ఒకటి ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. అదొకట. ప్రాక్టికల్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఓకేనా, ప్రాక్టికల్స్ అనేది మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి ప్రాక్టికల్స్ అనేది మనం డైరెక్ట్ వెళ్ళి ఆన్లైన్లో అది కాదు, ప్రాక్టికల్ వెళ్ళి చేసే ఉంటుంది. ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, అన్ని షెడ్యూల్స్ ఉంటాయి. ఏంటంటే కొంతమందికి లైక్ ఉండదు. ఓకేనా, అలా ఉంటారు. ఏంటంటే ప్రాక్టికల్ క్లాసెస్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే ఒకసారి మీ అంటే బ్రాంచ్ ఉంటుంది కదా, కాలేజ్ బ్రాంచ్. ఓకేనా, మీ కాలేజ్ బ్రాంచ్కి విజిట్ అయ్యి మీ ఇన్ఛార్జ్ని ఒకసారి అడగడానికి ట్రై చేయండి. మేము ఎలా చేస్తున్నామంటే మా ఫ్రెండ్స్లో ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఉంది, మేము ఫైనల్ ఇయర్ ఉన్నాం కదా, ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ నుండి రాయకుండా అలాగే స్కిప్ చేసాము. ఏంటంటే ఫైనల్ ఇయర్లో వచ్చాక ఒకేసారి రాసి క్లియర్ చేద్దామనే వాళ్ళు స్టూడెంట్స్ అలా ఉన్నారు. ఒకసారి తెలుసుకోండి. ఓకేనా, నోటిఫికేషన్ వస్తుంది, వచ్చాక అలా రెగ్యులర్గా మీరు అలా రాయడానికి ట్రై చేస్తారా? ఏంటంటే రెగ్యులర్గా రాస్తారు ఓకే, కానీ మనం చేస్తుంది డిస్టెన్స్. సో మెనీ షెడ్యూల్స్ బిజీగా ఉంటాయి. ఈ టైంలో ఇక్కడ ఉండవచ్చు, ఆ టైంలో అక్కడ ఉండవచ్చు, ఏ టైంలో ఎక్కడ ఉంటామో తెలియదు. ఓకేనా, పైగా మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, అన్మ్యారీడ్స్, ఇంకా ప్రమోషన్స్ కోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటంటే ఒక పని చేయండి. నా సజెషన్ ఏంటంటే సెమిస్టర్స్ ఆల్ క్లియర్ అయ్యాక 6th సెమిస్టర్ మొత్తం టోటల్గా రాశాక ఏం చేస్తానంటే తర్వాత ప్రాక్టికల్స్ జోలికి వెళ్ళండి అనేసి నేను అనుకుంటున్నాను. ప్రాక్టికల్స్ ఏమంత ఉంటాయి డిస్టెన్స్ డిగ్రీలో పేపరే లూజ్గా వస్తుంది, క్వశ్చన్ పేపరే లూజ్గా వస్తుంది. చదివి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రాసి క్లియర్ చేసే వాళ్ళకి అది ఈజీ, నో ప్రాబ్లం. లేదు బ్రదర్ కష్టం అవుతుంది అంటే అది కష్టంగా అనిపిస్తుంది. ఓకేనా, ప్రాక్టికల్ క్లాసెస్ ఏముంది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నార్మల్గానే ఇస్తాడు. నువ్వు ప్రాక్టికల్ అటెండ్ అవ్వకపోయినా డీల్ చేస్తే నువ్వు క్లియర్ చేసడానికి రెడీ. ఓకేనా, ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తారో చూడండి. ఒకటి నేను సజెషన్ చేశాను కదా, అలా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.